మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసు నామంలోని శక్తి అనే అంశం 16వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు యెహోషువ గ్రంథం నుండి మనము కొన్ని పాఠాలు నేర్చుకుందాం. బైబిల్ గ్రంథం మనకి అనేక పాఠాలని నేర్పిస్తుంది. అందులో ముఖ్యమైనది సారాంశం ఏంటంటే, మనం దేవుని మాటకు లోబడి ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో ఎలా అద్భుతాలు చేస్తారు. మనకున్న సమస్యలకి పరిష్కారంగా దేవుడు ఒక మాటను విడుదల చేస్తాడు. ఆ మాటకి లోబడినప్పుడు దేవుడు ఆ సమస్యల్ని తానే పరిష్కరిస్తాడు. ఈరోజు యెహోషువ గ్రంథం మనం చూద్దామండి. నిర్గమకాండం చూస్తే దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపిస్తాడు. అక్కడి నుంచి బయటికి తీసుకొని వస్తాడు. నిర్గమ అంటే వెలుపలికి వచ్చేయడం అనమాట. ఐగుప్తు బానిసత్వం నుంచి సినాయి పర్వతం దగ్గర వాళ్ళకి దేవుడు ఉపదేశాన్ని చేస్తారు, నిబంధన చేసుకుంటారు, 10 ఆజ్ఞలు ఇస్తారు, ఇంకా అనేకమైనటువంటి మరి ఆదేశాలు ఆజ్ఞలు ఇస్తారండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ 20 లక్షల మంది మరి కానా దేశానికి వెళ్ళి అక్కడ జీవిస్తున్నప్పుడు పొరుగు వాళ్ళకి హాని చేయకూడదు, వాళ్ళ దొంగతనం చేయకూడదు, పొరుగు అని భార్యని ఆశించకూడదు, వాళ్ళ ఆస్తిని ఆశించకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, మరి దేవుణ్ణి ఆరాధించాలి, అనేక ఆజ్ఞలు ఇస్తాడు. తర్వాత వాళ్ళు సంఖ్యాకాండంలో 39 సంవత్సరాలు ఎడారి ప్రయాణంలో ఎప్పుడు గొనుగుతూ ఉంటారండి. వాళ్ళు చేసిన 2 పాపాలు మనం చేయకూడదు, అది నేర్చుకోవాలి. ఏంటంటే వాళ్ళు ఎప్పుడు గొనగడము, అసంతృప్తి. మాకు మాంసం కావాలంటే పూరేడు పిట్టల్ని పంపిస్తారు దేవుడు, అయినా కూడా ఎప్పుడు తృప్తిగా ఉండరు అన్నమాట. ఈ 2 పాపాల వల్ల ఐగుప్తు నుంచి బయటికి వచ్చినప్పుడు వాళ్ళు మగవాళ్ళు 6 లక్షల మంది, అంటే 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అన్నమాట. కానీ వాళ్ళు ఈ 20 సంవత్సరాల పైబడిన మగవాళ్ళలో కేవలం 2 వాగ్దాన భూమిలో ప్రవేశిస్తారండి, జాషువా, కాలేబ్. మిగతా వాళ్ళు సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో వాళ్ళు అక్కడే దేవుడు చెప్తారు, మేము చస్తే బాగుండు అన్నారు కదా, మీ మాటకి తగ్గట్లుగానే అందరూ ఇక్కడే మీరు చస్తారు, మీరు ప్రవేశించరు వాగ్దాన భూమిలో 20 సంవత్సరాల పైబడిన వాళ్ళు అని చెప్తారనమాట. అయితే ఇంకా ఈ ప్రయాణం అయిపోతుందండి. ఇంకా వాళ్ళు ఏడారి ప్రయాణం అయిపోయి మోవాబు మైదానంలో ఉన్నప్పుడు మోషే వాళ్ళకి 40 సంవత్సరాల ప్రయాణంలో 11వ నెలలో బోధిస్తాడు. ఆ తర్వాత మోషే మరణిస్తాడు. అతనికి 40 సంవత్సరాలు సేవ చేసిన యెహోషువని దేవుడు మోషే యొక్క శిష్యుడు అనమాట అభిషేకిస్తాడు. దేవుడు మాట్లాడతారనమాట యెహోషువతో, ఇంకా నా సేవకుడైన మోషే మరణించాడు కనుక ఇప్పుడు నీవు ఈ ప్రజల్ని యోర్దాను దాటించి మరి కానా దేశంలోనికి తీసుకెళ్ళి అక్కడ కనానీయులు, పెరసీలు, యోబూసీలు ఒక 7 జాతుల మంది ఉన్నారు. వాళ్ళందరినీ జయించి కానా దేశాన్ని జయించి మరి 12 గోత్రాలకి జనాభా సంఖ్య ప్రకారం నువ్వు పంచివ్వాలి, ఇది నీ పని అని దేవుడు చెప్తారు. దేవుడు పిలిచినప్పుడు ఆ పని చేసే శక్తిని కూడా ఇస్తారండి. అయితే ఈరోజు యెహోషువ గ్రంథంలో మనం ఒక 3 విజయాల్ని ధ్యానించుకుందామండి. 3 అద్భుతాలు అనుకుందాం.
ఒకటి, వాళ్ళు యోర్దాన్ నది దాటి కానా దేశం ప్రవేశించాలి. మరి నదిని ఎలా దాటారు? ఆ తర్వాత మొదటి పట్టణం వాళ్ళు జయించింది ఎరికో. ఎలా జయించారు? దాని గోడలు చాలా పెద్దగా ఉంటాయి. మేము చూసాం, కూలిపోయిన తర్వాత ఆ మట్టి ఇంత పెద్దగా మట్టి దిబ్బలు పోస్తారు చూడండి, కొండలు అట్లా అనిపించింది. కూలిపోయిన తర్వాత అసలు కూలక ముందు ఎంత ఉందో అనిపించింది మాకైతే అన్నమాట. ఆ తర్వాత 10వ అధ్యాయంలో 5 దేశపు రాజులు సైన్యం ఒకేసారి వీళ్ళ మీదకి దాడి చేసినప్పుడు ఎలా దేవుడు జయమిచ్చారు. 3 విషయాలండి మనం బైబిల్ చదివినప్పుడు దీని ద్వారా మనకేం బోధిస్తున్నారు. యేషువా హీబ్రూ భాషలో అంటే రక్షకుడు. ఈ దేవుడు ఈ వ్యక్తిని ఎన్నుకున్నాడు, ఈ వ్యక్తి ద్వారా అందరినీ కూడా ఆయన రక్షించాడు. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నారు, మీ ద్వారా అందరినీ రక్షించాలి అని అనమాట. 3 మాటలు చెప్తున్నానండి. ఇందులో సారాంశం ఏంటి అని అంటే, దేవుడు ఒక మాట సెలవిస్తాడండి, ఇలా ఉండండి అని ఒక ఆదేశాన్ని ఇస్తాడు. దాన్ని ఆ ప్రజలు విధేయించారు. అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు క్రియ జరిపిస్తున్నాడు అన్నమాట. దేవుడు మాట సెలవిచ్చుట, నరుడు విధేయించుట, పరిశుద్ధాత్మ కార్యం జరిగించుట. మీ సమస్యల కొరకు మీరు ప్రార్థిస్తున్నారు, ప్రభా సాయం చేయండి అని. అప్పుడు ప్రభు ఇదిగో ఈ విధంగా నేను సాయం చేస్తానని ఒక మాట ఇస్తారు. ఆ మాటను మీరు పట్టుకోవాలి, ఆ మాటకి మీరు విధేయించాలి. అప్పుడు దేవుడు కార్యం చేస్తారనమాట. ఇప్పుడు చూద్దామండి యెహోషువ గ్రంథాన్ని. మీరు చూస్తే అంతా నేను చెప్పాను, 1 నుంచి 10 వరకు అక్కడక్కడే చెప్తానండి. దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నారనమాట. మోషే మరణించాడు కదా, ఇప్పుడు నీవు లేవాలి, నిలబడాలి, ఈ ప్రజల్ని నడిపించుకొని ముందుకి సాగాలి. మోషే మరణించాడని నువ్వు దిగులు పడద్దు, మీతో ప్రభు మాట్లాడుతున్నారు. అమ్మ మరణించింది, కొడుకు మరణించాడు కాదు, ముందుకి వెళ్ళాలి. యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ అనమాట. నేను నీకు తోడుగా ఉంటానని చెప్తారనమాట దేవుడు. ఇదో మోషే నీకు ఇచ్చాడు కదా, నేను మోషేకి ధర్మశాస్త్రాన్ని బోధించాను అని రాశాడు. ఆ గ్రంథాన్ని నీ చేతికి ఇచ్చాడు కాబట్టి ఈ గ్రంథాన్ని నీవు దివారాత్రములు పఠించు, ఇందులో చెప్పినవన్నీ పాటించు, అప్పుడు నేను నీకు జయమిస్తాను. ఇది ఒక్కటే మార్గం అండి. దేవుని మాట మీరు విధేయించినప్పుడు మీకు జయం. జయం అంటే యుద్ధంలో అనే కాదండి. అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఆ అనారోగ్యం మీద మీకు జయం. ఆరోగ్యం రావాలంటే మీరు దేవుని ఆజ్ఞలు పాటించాలన్నమాట. అందుకే నిర్గమకాండం 15:20లో దేవుడు అక్కడ వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చి మీరు వీటిని పాటించండి, అప్పుడు నేను మీకు స్వస్థతనిస్తాను, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను అంటారు. ఐఎమ్ యెహోవా రొఫేకా. మీ నోటితో అబద్ధాలు చెప్పకండి, ఇతరులకి దొంగిలించకండి, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకండి, కంటితో చెడు చూడకండి, మీరు పరిశుద్ధంగా ఉండండి, నా ఆజ్ఞలు పాటించండి, అప్పుడు మిమ్మల్ని నేను స్వస్థపరుస్తాను. అంతేగాని ఒకరు ప్రేయర్ చేయాలి, అక్కడికి వెళ్ళాలి, మీలో ఉన్న పాపం విడిచిపెట్టండి, అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారనమాట. ఇది పాటించు అని చెప్తే యెహోషువ పాటించాడండి. ఈ 11వ అధ్యాయంలో 15వ వచనంలో చెప్తారు, దేవుడు ఏదైతే మోషేకి ఇచ్చాడో ఆజ్ఞలు, ఆ ఆజ్ఞలన్నీ కూడా మరి యెహోషువ పాటించాడు. కనుక ఈ కానా దేశం అంతా కూడా యెహోషువ స్వాధీనం అయిపోయింది అని. ఇది అండి మన యెహోషువ గురించి నేర్చుకోవాలన్నమాట. యేషువ ఎలా విధేయత చూపించాడు. యెహోషువ మాత్రమే కాదండి, యెహోషువ జనరేషన్ అన్నమాట, క్రొత్త జనరేషన్. సంఖ్యాకాండం 14లో పెద్దవాళ్ళు చనిపోతారు కదా, వీళ్ళు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు. ఈ జాషువ జనరేషన్ ఏంటంటే దేవునికి విధేయించే జనరేషన్ అన్నమాట, ఒబీడియంట్ జనరేషన్. మోషే దగ్గరేమో మోషే విధేయిస్తున్నాడు, కానీ ప్రజలు మాత్రం ఇజ్రాయెల్ ప్రజలు డిసొబీడియంట్ అన్నమాట. గొనగడం అసంతృప్తి. వీళ్ళేమో విధేయత అన్నమాట. ప్రజలు కూడా విధేయించారు. అది ఒక నాయకుడు విధేయించడమే కాదు, ఆయన వెనకాల ఉన్న వాళ్ళు కూడా విధేయించాలి. అప్పుడే మనకి దేవుని యొక్క జయాన్ని మనం అనుభవించగలుగుతాం అన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు యోర్దాను నది దాటాలండి. 3వ అధ్యాయానికి వచ్చేద్దాం. అక్కడ వచ్చినట్లయితే దేవుడు ముందు ఒక మాట చెప్తారనమాట, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి, అప్పుడు దేవుడు మీకు అద్భుతాలు చేస్తారు. శాంక్టిఫై యువర్ సెల్స్ టుడే, టుమారో గాడ్ విల్ డూ మిరకిల్స్.
మిమ్మల్ని శుద్ధి చేసుకోవాలి. ప్రతి పాపం నుంచి మీకు విడుదల కలగాలి. యేసు రక్తం ప్రతి పాపం నుంచి మిమ్మల్ని శుద్ధి చేస్తుంది. పాపాలు విడిచిపెట్టాలి. నోటితో అబద్ధాలు చెప్పడం, కంటితో పాపం చూడడం, పాపం వినడము, పాపపు ఆలోచనలు, పాపపు కోరికలు శరీరంలోంచి వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. మీ ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి. ఈ సంవత్సరము మరి అద్భుతాల సంవత్సరం. 2024 ఈజ్ ద ఇయర్ ఆఫ్ మిరకిల్స్. దేవుడు మీ ఇంట్లో అద్భుతాలు చేస్తారు కనుక మిమ్మల్ని శుద్ధి చేసుకోండి. పాపం అంతా మీ ఇంట్లోంచి తొలగించండి. యోబు గ్రంథంలో కూడా అలాగే ఉంటుంది. పాపం అంతా దుమ్ము ఎట్లా ఊడ్చుతాం కదా, కసువు అంటాము, అలా పాపం బయట పడేసేయాలన్నమాట. వాళ్ళు అలాగే చేస్తారండి. అప్పుడు దేవుడు చెప్తారు, ఇదో యోర్దాన్ నది దాటాలి, నీళ్ళు ఇలా వస్తాయండి, నది ఇలా ఉండదు, కొంచెం ఇలా పైనుంచి వస్తాయి, వీళ్ళు ఇలా దాటాలి, నీళ్ళు ఇలా వస్తున్నాయి కదా. ఇప్పుడు దేవుడు చెప్తారు, యాజకుల్ని శుద్ధి చేసి వాళ్ళు నిబంధన మందసాన్ని మోస్తూ నదిలోకి దిగమను. అప్పుడు వెంటనే ఆ నీళ్ళని నేను ఆపేస్తానని చెప్తారు దేవుడు. యెహోషువకు చెప్తే యెహోషువ యాజకులకి చెప్తాడు, మీరు నిబంధన మందసాన్ని మోసుకొని ఆ యోర్దాన్ నదిలోకి దిగండి అని. వాళ్ళు అలా యోర్దాన్ నదిలో అడుగు పెట్టగానే ఇలా పైనుంచి వచ్చే నీళ్ళు ఆగిపోతాయండి. అంతే, పొడి నేల, నీళ్ళు ఆగిపోతాయి. అలా నిలబడతారు వాళ్ళు నిబంధన మందసాన్ని పట్టుకొని. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా యోర్దాన్ నదిని దాటుతారండి. అక్కడ దేవుడు మళ్ళీ ఒక ఆజ్ఞ ఇస్తారు, నిబంధన మందసానికి 1000 అడుగుల దూరంలో ఉండాలి, అలా నడవండి. ప్రతిదీ దేవుడు ఏంటంటే విధేయిస్తారా లేదా అని. 1000 అడుగులు అంటే 1000 అడుగులే ఉండాలి, 999 కాదు. ప్రతి చిన్నది కొలతలు ఎందుకు ఇస్తారు దేవుడు అంటే మనం విధేయిస్తామా లేదా అని. అలా గుడ్డిగా విధేయించాలన్నమాట. అలా అందరూ నదిని దాటుతారండి. మోషే సమయంలో ఎర్ర సముద్రం, ఐగుప్తు నుంచి సినాయి వరకు. ఇక్కడ కానాలోకి అడుగు పెట్టడానికి యోర్దాన్, ఇక్కడ కూడా దేవుడు దారించేస్తారు. అందరూ బయటకు వచ్చేస్తారండి. మీరు ఇంకా చదివితే అక్కడ వాళ్ళు నుంచున్న చోట 12 రాళ్ళు పెట్టేస్తారు, 12 గోత్రాలకి గుర్తుగా. అప్పుడు తర్వాత బయట కూడా గిల్గాల్ అనే ప్రదేశంలోకి అడుగు పెడతారు. ఎందుకు ఈ రాళ్ళు అని మీ పిల్లలు అడిగితే చెప్పండి. అప్పుడు దేవుడు మాకు ఇలా ఆజ్ఞ ఇచ్చాడు, యాజకులు మందసాన్ని మోసుకొని నీళ్ళలో నిలబడాలి. అప్పుడు యోర్దాను 2 పాయలుగా చీలుతుంది. అప్పుడు మీరు యోర్దాన్లో దారి వస్తుంది, మీరు ఆ దారిలో నడుచుకుంటూ రావచ్చు, యోర్దాన్ నది దాటొచ్చు. మేము దేవుడు చెప్పినట్టే చేశాం కనుక దేవుడు మాకు అద్భుతాన్ని చేశారు. మన జీవితంలో నదులు దాటవలసిన నదులు ఎన్నో ఉంటాయండి. కానీ ఆ నదులు దాటాలి అంటే మనము దేవుని యొక్క ఆజ్ఞ పాటించాలి. అనేక ఆటంకాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, అన్నిటినీ మనం జయించాలన్నమాట. ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు మనం 6వ అధ్యాయానికి వద్దాం. ఇది 3వ అధ్యాయం అండి. మిమ్మల్ని శుద్ధి చేసుకోనండి. తర్వాత యాజకులు మందసాన్ని మోస్తూ అక్కడ ఉండాలి. మందసం అంటే దేవుని యొక్క ఆజ్ఞలు ఉంటాయండి. ఈ దేవుని యొక్క ఆజ్ఞలు మనలో ఉండాలి. మనమే యాజకులు. మనలో దేవుని వాక్యం ఉండి ప్రొద్దున లేచినప్పుడు బైబిల్ చదివి దేవుడు ఏం మాట్లాడతారు దాన్ని పాటించండి. తర్వాత మీరు వెళ్ళండి, పనికి జయం వస్తుందన్నమాట. ఆ తర్వాత 6వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఎరికో పట్టణాన్ని జయించాలండి. ఎరికో పట్టణాన్ని జయించాలంటే గోడలు చాలా పెద్దగా ఉంటాయి, ద్వారాలన్నీ మూసేస్తారు. లోపల ఎరికో రాజు, ప్రజలు, అమ్మో ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళు విన్నారనమాట ముందే, ఎన్నో అద్భుతాలు చేశారు వీళ్ళ కొరకు దేవుడు అని వాళ్ళు విని భయంతో మూసేసుకుంటారనమాట. అప్పుడు దేవుడు చెప్తారు యెహోషువకి, ఇదో మీరు 6 రోజులు రోజు ఒక్కసారి ఎరికో పట్టణాన్ని చుట్టాలి. చుట్టేటప్పుడు ముందు యాజకులు బూరలు ఊదుతూ వాళ్ళు ముందు నడవాలి. తర్వాత యాజకులు మందసాన్ని మొయ్యాలి, పరిశుద్ధ వస్త్రాలు ధరించి. తర్వాత వెనకాల ప్రజలు రావాలి. అయితే ఇలా 6 రోజులు రోజుకి ఒక్కసారి ఇలా చుట్టేటప్పుడు ఎవ్వరు ఒక్క మాట మాట్లాడకూడదు అని చెప్తాడండి. మీరు చదవండి 6వ అధ్యాయం 8 నుంచి 10 వరకు. ఒక్కరు కూడా మాట్లాడరండి. అలా మౌనంగా దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు మీరు అలా దేవుని స్వరాన్ని వినడానికి ఆ సెల్ ఫోన్స్ ప్రక్కన పెట్టుకొని బైబిల్ తీసి మీరు దేవుని వాక్యం వింటూ తర్వాత చదువుతూ ధ్యానిస్తే ఎంత బాగుంటుందండి. మీరు మౌనంగా ఉన్నప్పుడు దేవుడు మీతో మాట్లాడతారు అంతరంగంలో.
అందుకే మౌనము చాలా ముఖ్యమైనదండి. దేవుని స్వరం వినడం అన్నమాట. అలాగే చేస్తారండి. ఎంతమంది చెప్పండి, ఇక్కడ కూడా 6 లక్షల మంది ఉంటారండి. అలా 6 రోజులు, రోజుకొక్కసారి మొత్తం 6 లక్షల మంది మగవాళ్ళు. మరి స్త్రీలు పిల్లలు కలిస్తే 20 లక్షలు ఉండొచ్చు. ఒక్క మాట మాట్లాడరు. ఎంత విధేయత చూడండి. ఆ తర్వాత 7వ రోజు 7 సార్లు తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు ఇదిగో బూరలు ఊదుతారనమాట. యాజకులు ఉన్నారు కదా, బూరలు ఊదినప్పుడు అందరూ ప్రజలు పెద్ద పెట్టున కేక వేయాలి అని దేవుడు యెహోషువకు చెప్తారు. యెహోషువ చెప్తాడు అలాగే ప్రభువా అని. 7వ రోజు 7 సార్లు తిరిగిన తర్వాత ఎరికో చుట్టూ ఇంకా యాజకులు బూరలు పట్టుకొని నడుస్తున్నారు ముందు, తర్వాత మందసం వాళ్ళు కూడా యాజకులు, తర్వాత ప్రజలు అన్నమాట. యాజకులు బూరలు ఊదగానే ప్రజలంతా పెద్ద పెట్టున వాళ్ళు కేక వేస్తారనమాట. యావేక్ జయము, ఇజ్రాయేలీలకు జయము అని ఉంటారండి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అలా దేవుడు చెప్పినట్లు చేయగానే ఆ ఎరికో గోడలు ఉన్నట్టు కూలిపోతాయండి. ఇప్పటికీ కూడా ఆ కూలిపోయిన గోడలు మనకు కనబడతాయి అన్నమాట. అంటే ఆ గోడలు ఎలా కూలిపోయినాయంటే పరిశుద్ధాత్మదేవుడు క్రియ జరిపించాడు. వాళ్ళు ఎరికో పట్టణంలోకి ప్రవేశించి ఆ ఎరికోలో ఉన్న కనానీయులను జయించాలంటే ద్వారాలు మూసేశారు, గోడలు పెద్దగా ఉన్నాయి. మరి ఆ గోడలు ఎట్లా కూలిపోయినాయంటే వీళ్ళు దేవుడు చెప్పినట్లుగా చేశారనమాట, విధేయించారు. మీరు లోపలికి వెళ్ళాలంటే నేను మీకు పరిష్కారం చెప్తాను అని దేవుడు చెప్తారు, ఇలా చేయాలి అని. అప్పుడు దేవుడు చెప్పినట్లుగా నరులు ఏం చేశారు, యెహోషువ ప్రజలు విధేయించారు. అప్పుడు గోడలు కూలగొట్టే పని ఎవరు చేశారంటే దేవుడు చేశారనమాట. అప్పుడు వాళ్ళు లోపలికి వెళ్తారు, ఎరికో పట్టణాన్ని జయిస్తారనమాట. అంటే మనకి ఉన్నటువంటి ఆటంకాలు కూడా మీరు దేవుని నుంచి ఒక మాట వినడం నేర్చుకోవాలి, ఆ మాటకి విధేయించాలి, అప్పుడు దేవుడు జయమిస్తారండి. ఇంకా 10వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే అక్కడ ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఇలా ఎరికో పట్టణాన్ని జయిస్తున్నారు, తర్వాత హాయిని జయిస్తున్నారు అని అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు తెలుసుకొని 5 రాజులు అనమాట. ఒక్కొక్క పట్టణానికి ఒక్కొక్క రాజు ఉంటారు కదండి, అమోరియ రాజులు అనమాట వీళ్ళు. 5 ప్లాన్ చేసుకుంటారు. 5 కూడుకొని మనందరం ఒకేసారి వీళ్ళ మీదకి పోదాం, అప్పుడు వాళ్ళు ఎట్లా జయిస్తారో చూద్దామని ఈ ఇజ్రాయెల్ ప్రజల మీదకి 5 రాజులు వాళ్ళ యొక్క సైన్యం వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఇప్పుడు కూడా చూడండి అలాగే జరుగుతుంది. చుట్టూ ఉన్న వాళ్ళు, అరబ్బులతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళు ఎట్లా వస్తున్నారు. అప్పుడు దేవుడు ఏం మాట్లాడతారో మనం చూద్దామండి. 10వ అధ్యాయంలో 10వ వచనం నుంచి మెల్లగా చూడాలన్నమాట. వీళ్ళు యుద్ధానికి వెళ్తారు, యెహోషువ ఇజ్రాయెల్ ప్రజలు. ఇంకా శత్రు రాజులు ఎంతమంది, 5 అన్నమాట. కొన్నిసార్లు మనకి చూడండి ఎలా వస్తుందో, ఒకేసారి కష్టాలు వచ్చేస్తాయి కదా, ఇంట్లో అనారోగ్యం వస్తుంది, పనిచేసే చోట కష్టాలు వచ్చేస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, మన మీద చెయ్యని నిందలు పడతాయి. అంటే ఇవన్నీ ప్లాన్ చేసుకుంటాడనమాట సైతాన్. ఒకేసారి అటాక్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని. అప్పుడు నిరాశలోకి వెళ్ళొద్దండి, దేవుని యొక్క మాట వినాలి. అప్పుడు చూడండి పరలోకం నుంచి దేవుడు చూస్తారనమాట, చూసి యుద్ధం చేస్తారు. ఇజ్రాయేల్ ప్రజల పక్షాన దేవుడు ముందు నుంచి నిర్గమకాండం నుంచి ఆయన యుద్ధాలు చేస్తూనే ఉన్నారండి. పాత నిబంధనలో మీరు చదివినట్లయితే 14 యుద్ధాలు ఇజ్రాయేల్ ప్రజలతో అనేక మంది చేస్తారండి. కానీ అన్ని యుద్ధాల్లో దేవుడు వాళ్ళ పక్షాన యుద్ధం చేసి వాళ్ళకి జయం ఇస్తారు. ఇప్పుడు చూడండి యెహోషువ 10:10 నుంచి చెప్తున్నాను కదా, ముందు దేవుడు ఏం చేస్తారంటే పరలోకం నుంచి ఆయన యుద్ధం చేస్తారండి. సైన్యములకు అధిపతి అయిన యాభై దేవుడు. అంటే పరలోకంలో దేవదూతలు ఒక గ్రూపు సైన్యమే ఉంటుందన్నమాట, వాళ్ళే వచ్చి కింద యుద్ధం చేస్తారు. ఇప్పటికీ కూడా వాళ్ళ పక్షాన యుద్ధం చేస్తూ ఉన్నారనమాట. ఆ దేవదూతలు వచ్చి యుద్ధం చేస్తారు. మీరు యెషయా 37-36 చదివితే అక్కడ కూడా యూదా దేశాన్ని మరి అసిరియా రాజు 185,000 మంది సైనికులతో వచ్చి చుట్టుముడతాడు, మరుసటి రోజు యుద్ధం చేయాలని. కానీ ఆ రాత్రి వీళ్ళు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక్క దూత, మికాయేల్ దూతను పంపించి ఆ రాత్రి ఒక్క దూత 185,000 మంది మరి అసిరియా సైనికులని సంహరిస్తాడనమాట. అంటే ఒక్క దూతకు అంత బలం ఉంటే దేవుడికి ఎంత ఉంటుంది. కనుక మనం ఎప్పుడు దేవదూతల్ని పంపించమనాలి. వాళ్ళు యుద్ధం చేసే దేవదూతలు వేరే ఉంటారండి,
వాళ్ళు మన పక్షాన్ని యుద్ధం చేయాలి. యుక్రెయిన్కి కానీ ఇజ్రాయెల్ దేశానికి కానీ జయం కలుగుతుందంటే దేవదూతలు వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. యెహోషువ ఇజ్రాయెల్ సైన్యం చుట్టూ 5 రాజులు వాళ్ళ సైన్యం చుట్టుముట్టుందన్నమాట. పరలోకం నుంచి దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఈ 5 రాజులకి వాళ్ళ సైన్యానికి ఇజ్రాయెల్ ప్రజల్ని చూడగానే భయాన్ని కలుగజేస్తాడండి. ముందు అలా చేయాలన్నమాట. మన శత్రువులకి మనమంటే భయాన్ని కలుగజేయాలి. వాళ్ళకి భయం వచ్చేస్తుంది. ఒక వ్యక్తిలో భయం వచ్చిందంటే వాళ్ళు ఓడిపోతారు అంతే. ఇంకా అందుకే ముందు భయాన్ని, మనకు కూడా నీకు తెలుసా సైతాను ముందు భయాన్ని కలుగజేస్తాడు, తర్వాత ఓడిస్తాడనమాట. కానీ నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా ఉంటారని చెప్తున్నారు. మీరు నీతిగా ఎప్పుడు ఉంటారో అప్పుడు పరిశుద్ధాత్మ మీకు ధైర్యాన్ని ఇస్తాడనమాట. సామెతలు 28:1 ఉంటుంది, నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా ఉంటారు. అలా ఉంటాడండి నీతిమంతుడైనటువంటి జాషువా. వాళ్ళకి ముందు భయాన్ని కలుగజేస్తాడు. వీళ్ళని చూడగానే వాళ్ళు ఇంతమంది ఉంటారు కానీ వాళ్ళకి భయం కలుగుతుంది. ఇంకా పరలోకం నుంచి ప్రభు ఏం చేస్తారంటే తన ఆత్మని పంపించి, దేవుని యొక్క ఆత్మ వాళ్ళని తరిమి కొడుతుంటారు. ఆ తర్వాత పరలోకం నుంచి దేవుని దూతలు ఈ శత్రువుల మీద, సైన్యం మీద పెద్ద పెద్ద వడగండ్ల వానండి పడుతుందన్నమాట. వడగండ్ల వాన టపా 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 పడుతుంటే ఒక్కొక్క సైనికుడు చస్తూ ఉంటాడనమాట. అక్కడ ఏమని రాయబడి ఉందంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలంటే శత్రువులకి భయాన్ని కలిగజేశారు. ఆ తర్వాత దేవుడు అంటే పరిశుద్ధాత్మ వాళ్ళని తరిమి కొట్టాడు. తర్వాత పరలోకం నుంచి పరిశుద్ధాత్మ వడగండ్ల వాన కురిపిస్తూ ఉంటే టకా శత్రువులందరూ చనిపోయారు. యెహోషువ యుద్ధం చేసి చనిపోయిన వాళ్ళకంటే, అంటే వీళ్ళు చంపిన వాళ్ళకంటే పరలోకం నుంచి పరిశుద్ధాత్మ వడగండ్ల వానను పంపించి చనిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారంట. ఇంకా పరిశుద్ధాత్మ మాట్లాడతారండి యెహోషువతో, యెహోషువ నువ్వు ఒక మాట సెలవియ్యు, నేను అది చేస్తాను, ఇదిగో ఇలా చెప్పు. ఎలా చెప్పాలి అని అడుగుతాడు పరిశుద్ధాత్మని యెహోషువ. సూర్యుడా గిబ్యోనుపై నిలిచిపో, చంద్రుడా అయ్యాలోను లోయలో ఆగిపో. అంటే మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది, సూర్యుడు కదలకూడదు. 6 అయిన తర్వాత సూర్యాస్తమం తర్వాత యుద్ధం చేయకూడదు, ధర్మయుద్ధం అయితే అన్నమాట. కానీ చాలామంది ఉంటారు, 5 దేశాల సైన్యం కదా. ఆగిపో, చెప్పు యెహోషువ నువ్వు చెప్పు, నేను ఆపుతాను. వెంటనే దేవుని మాట విని యెహోషువ సూర్యుడా గిబ్యోనుపై ఆగిపో, చంద్రుడా అయ్యాలోను లోయపై నిలిచిపో అనగానే సూర్యుని ఆపేస్తాడండి. 24 గంటలు టైం జరుగుతుంది కానీ సూర్యుడు అక్కడే ఉన్నాడు. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే దేవుడు నరుని ఆజ్ఞకు లోబడిన ఆ దినము వంటి దినము మరొకటి లేదంట, ఇంకా ఉండబోదు కూడా అని చెప్తున్నారు. దేవుడు లోబడ్డాడంట నరుని మాటకి. ఎందుకంటే ఇప్పటి వరకు జాషువా లోబడ్డాడండి. నేను చెప్తున్నాను, మీరు చదివితే మోషే దేవుడు చెప్పినట్లుగా చేశాడు కనుక మోషే ప్రార్థించినట్లుగా దేవుడు చేశారు. మనం దేవుడు చెప్పినట్లుగా చేస్తే మనం చెప్పినట్లు దేవుడు చేస్తాడండి. ఈ అద్భుతాలు జరిగినవన్నీ ఎలీషా ద్వారా కానీ, లేకపోతే అపోస్తుల ద్వారా కానీ, పునీతుల ద్వారా, ఎలీషాల ద్వారా, జాషువా ద్వారా, మోషే ద్వారా ఈ అద్భుతాలన్నీ ఎందుకు జరిగాయంటే దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు చేస్తున్నారు కనుక దేవుడు వాళ్ళు చెప్పినట్టుగా చేస్తారు. ఇప్పుడు మన పిల్లలు మనం చెప్పినట్లు చేశారనుకోండి, అప్పుడు వాళ్ళు చెప్పినట్లు కూడా మనం చేస్తాం. అంత ప్రేమ వచ్చేస్తుంది అనమాట. సూర్యుడిని ఆపుతాడు. ప్రపంచంలో ఒకే ఒక్క రోజు అండి 24 గంటలు సూర్యుడు అక్కడ ఉండిపోయాడు. శాస్త్రజ్ఞులు అనుకుంటున్నారంటే ఒక దినము ఎలా తక్కువ అయిపోయింది అని అంటే అప్పుడు ఆ శాస్త్రజ్ఞులతో ఒక క్రిస్టియన్ సైంటిస్ట్ చెప్పాడంట, యూ ఓపెన్ ద బైబుల్ అండ్ రీడ్ జాషువా 10th chapter 12th verse, యూ విల్ ఫైండ్ వై గాడ్ స్టాప్డ్ ఇట్. 24 గంటలు అన్నమాట. జాషువా 5 దేశాల శత్రువులని అందరినీ సంహరించి 5 రాజులని బంధించే వరకు సూర్యుడు అక్కడే ఉన్నాడండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. జాషువాకి జయం వచ్చేసింది. ఈ 5 కూడా ఒక గుహలో బంధించుంచి తర్వాత వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి ఇజ్రాయేల్ ప్రజల పెద్దల్ని పిలిచి ఆ రాజుల మెడ మీద మీ పాదాలు మోపండి అని మోపి ఇజ్రాయేల్ ప్రజల మీదకి వచ్చి ఆ శత్రువులకి ఇలాగే జరుగుతుంది అందరు తెలుసుకుందరుగాక. తర్వాత వాళ్ళని చంపి వాళ్ళ శవాల్ని చెట్లకు వేలాడదీస్తాడు. అయితే మనం చంపాల్సింది మనుషులు కాదండి, అంధకార శక్తులు అన్నమాట. త్రాగుడు పిచాచి, వ్యభిచార పిచాచి, అబద్ధాల పిచాచులు,
నూతన నిబంధనలో ఏ మనిషిని కూడా చంపకూడదండి. వాళ్ళ విశ్వాసం వేరే అని ద్వేషించకూడదు. మనిషిని ప్రేమించాలి. వెనకాల పనిచేసే దయ్యాల్ని మనం సంహరించాలన్నమాట. ఎఫెసీ 6:10 చదివితే మీరు ఏ మనిషిని కూడా ద్వేషించొద్దు, కానీ ఆ మనిషి ద్వారా పనిచేసే దయ్యపు శక్తులు ఎలా సంహరించాలంటే ఈ ఖడ్గం. ఏంటి ఖడ్గం అంటే దేవుని యొక్క వాక్యం అండి. ఆ వాక్యం ద్వారానే మనం సంహరించాలన్నమాట. దేవుడు లేచునుగాక, అతని శత్రువులు చెల్లా చెదరగదురుగాక. అలా దేవుని యొక్క వాక్యం ద్వారా మనము దుష్ట శక్తుల్ని జయించగలుగుతాం. మనలో ఉన్న ఐక్యత ద్వారా, అందరూ ఐక్యతని కలిగి ఉన్నారు. ప్రేమ ఉన్నప్పుడు మనలో దేవుని ఆత్మ ఉంటుందండి. ఆ ఆత్మ దుష్ట శక్తుల్ని సంహరిస్తాడనమాట. మనలో ఉన్న వాటిని కూడా సంహరిస్తాడు. కనుక ఈ 3 యుద్ధాలు జాషువా గెలిచాడు అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ముందుగా మోషే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించాడంట. వీసమెత్తు కూడా తప్పలేదంట. మీరు యెహోషువ 11:15 చదివితే ఉంటుంది. అందువల్ల ఆ కానా దేశం అంతా యావే స్వాధీనమైంది. ఇదేనండి మీ చివరి వరకు కూడా మీరు పాటించవలసింది 3 సూత్రాలు. మీ సమస్యకి పరిష్కారం ఏంటో దేవుని వాక్యం ద్వారా మీరు వినండి. వాక్యం ద్వారా మాట్లాడతారు, ఇలా నేను మాట్లాడుతున్నప్పుడు దైవజనుల ద్వారా మాట్లాడతారు, అంతరాత్మలో మాట్లాడతారు. ఇలా చేయండి అని. అప్పుడు ఆ మాటకి మీరు విధేయించాలి. అప్పుడు దేవుడు యుద్ధం చేసి మీ పక్షాన ఆయన యుద్ధం చేసి ఆయన మీకు జయమిస్తారు. ఇంతమందిని మీరు జయించలేరు, ఇన్ని దుష్ట శక్తులు. కానీ దేవుని ఆత్మ ద్వారా, శక్తితో కాదు, బలంతో కాదు, నా ఆత్మకార్యం. మీరు మౌనంగా ఉండండి, దేవుడు పనిచేస్తారు. మీ మీద మాటలు వచ్చినా కూడా, నిందలు వచ్చినా మౌనంగా. నిన్న కూడా నాకు ఒక అవమానం జరిగింది, కానీ మౌనంగా ఉండడం నేను ఎప్పుడూ నేర్చుకున్నాను. ప్రభు చెప్పారనమాట 46 కీర్తన 10లో, బీ స్టిల్ అండ్ నో ద టైమ్ యువర్ గాడ్. మీరు మౌనంగా ఉన్నప్పుడు ఎవరితో మీరు పోరాటం చేయొద్దు, మౌనంగా ఉండండి. దేవుడు మీ పక్షాన పోరాటం చేసి మీకు జయమిస్తారు. వాక్యాన్ని చదవండి, దాన్ని పాటించండి. దేవుడు మీకు అన్ని ఆశీర్వాదాలు ఇస్తారు, అద్భుతాలు చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. యెహోషువ ద్వారా మీరు మాకు అయ్యా ఎన్ని పాఠాలు నేర్పిస్తున్నారు. యెహోషువ దేవుని యొక్క ధర్మశాస్త్రం, మీ చెప్పిన ఆజ్ఞలన్నీ పాటించాడు. అప్పుడు మీరు ఆయన యొక్క పక్షాన యుద్ధం చేసి జయాలిచ్చారు ప్రభా. అంతా జయమే. జాషువా అంటే విక్టరీ ప్రభా. జాషువా అంటే విధేయత నాయన. జాషువానే కాదు, ఆ ప్రజలందరూ కూడా విధేయించారు. అలాంటి జాషువా జనరేషన్, ఒబీడియంట్ జనరేషన్గా మేము ఉండాలి. వాక్యాన్ని చదివి ప్రభా అయ్యా దాన్ని పాటించాలి. అప్పుడు మీరు యుద్ధం చేయాలి. మేము ఎవరితో యుద్ధం చేయకూడదు. మాకు ఎన్నో సమస్యలు ఉండొచ్చు, మా చుట్టూ ఇంతమంది శత్రువులు ప్రభా ఉండొచ్చు, కానీ మీరు పోరాటం చేసి మాకు జయం దయచేయండి. ఈ సంవత్సరం మాకంతా జయమే. కోర్టు కేసులలో జయం ప్రభా. ముందుగా పాపం మీద మాకు జయం దయచేయండి యేసయ్య. మీరు కూడా సైతాన్ని శోధించినప్పుడు వాక్యం ద్వారా సైతాన్ని జయించారు. మత్తయి 4లో, లూకా 4లో ప్రభా మేము కూడా వాక్యం ద్వారా జయించాలి. యేసయ్య మీరు ఎట్లా విధేయించారు తండ్రికి శిలువ మరణం వరకు కూడా మేము కూడా అలా విధేయించడానికి మాకు పరిశుద్ధ ఆత్మని దయచేయండి. యేసయ్య మీరు పరలోకంలో తండ్రిని ప్రార్థించండి. మా అందరికీ పరిశుద్ధ ఆత్మనిచ్చి మేము బైబిల్ చదువుకొని దాని ప్రకారం జీవించేటట్లుగా మా పక్షాన దేవుని యొక్క ఆత్మయుద్ధం చేయాలి. యావే మా పక్షంన పోరాటం చేయను కనుక మేము కదలక మెదలక ఉంటాం. అయ్యా నిర్గమకాండం 14:14లో చెప్పినట్లుగా మేము కదలకూడదు, విశ్వాసం కోల్పోకూడదు ప్రభా. ఇక్కడ అక్కడ మనుషుల దగ్గర పరిగెత్తకూడదు ప్రభా. మౌనంగా నీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ దాన్ని పాటించడానికి మాకు కృప దయచేయండి. మీ మీద మాకు నమ్మకం దయచేయండి. మీరు యుద్ధం చేస్తారు, మాకు జయం వస్తుంది. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు విన్నారంటే తరతరాలు మీకు విక్టరీ, తరతరాలు అద్భుతాలేనండి. యోర్దాన్ని దాటుతారు మీరు, ఆ తర్వాత ఎరికోని జయిస్తారు. ఆ తర్వాత ఎంతమంది శత్రువులున్నా మీ పక్షాన దేవుడు యుద్ధం చేసి మీకు జయం ఇస్తారు. మీరు వాక్యాన్ని పాటించండి.
మౌనంగా ఉండండి, డిస్టర్బ్ కాకండి, బండలాగా ఉండండి, సింహాల్లాగా ఉండండి. నీతిమంతులు సింహాల్లాగా ఉంటారని దేవుడు మీకు జయం ఇస్తారు. అన్ని విషయాల్లో దేవుడు ఈ సంవత్సరం మీకు జయం ఇచ్చుదురుగాక, మంచి ఆరోగ్యం ఇచ్చుదురు, మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు, పెళ్ళిళ్ళు కాకుండా ఉంటే దేవుని చిత్త ప్రకారం పెళ్ళిళ్ళు జరుగు, మీకు అద్భుత రీతిలో ఆర్థిక సహాయాన్ని దేవుడు చేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు, ఇది మహిమ జల్లు, మంచు జల్లు, పరలోక జల్లు, మంచు జల్లు, ఇది ఆత్మ జల్లు, మంచు జల్లు.